ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన సెంట్రల్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. త్వరలో దేశ జనాభా లెక్కలు చేపట్టనున్నట్లు తెలిపింది. జనాభా లెక్కలతో పాటు కులగణన నిర్వహిస్తామని ప్రకటించింది కేంద్రం. ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా పారదర్శకంగా కులగణన చేపట్టనున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. గత కొంతకాలంగా సామాజిక వర్గాల వారీగా లెక్కలు చేపట్టాలని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో కేంద్రం కులగణనకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, కులగణనకు కేంద్రం ఓకే చెప్పింది కదా, అప్డేట్స్ ఏంటి? కులగణన విషయంలో కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు జరిగినటువంటి పొలిటికల్ అఫైర్స్ కు సంబంధించిన కేబినెట్ కమిటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కొద్దిసేపటి క్రితం ఆయన కేబినెట్ భేటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన బ్రీఫింగ్ చేశారు. ఆ సందర్భంలోనే కులగణనకు సంబంధించి నెక్స్ట్ చేపట్టబోయేటువంటి జనగణనలో కులగణన అంశాన్ని కూడా ఇంప్లీట్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. వచ్చే జనగణనలోనే కులగణనకు సంబంధించినటువంటి ఆప్షన్ను కూడా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంతో ఉంచబోతున్నట్లుగా స్పష్టమైంది. ఇక ఈ అంశానికి సంబంధించి కులగణనకు సంబంధించినటువంటి అంశం పైన జనగణనలో కులగణన అంశాన్ని చేర్చాలంటూ కూడా చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ అంశానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని కూడా చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఒక దశలో భావించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణనలను ఇంప్లిమెంట్ చేసేలాగా నిర్ణయం అనేది కూడా తీసుకుంది. దానిలో భాగంగానే తెలంగాణలో సక్సెస్ఫుల్గా కులగణనకు సంబంధించిన సర్వే అనేది కూడా చేపట్టింది. ఆ సర్వే సంబంధించినటువంటి రిపోర్ట్స్ని అసెంబ్లీలో టేబుల్ చేయడమే కాకుండా వాటిని బేస్ చేసుకొని బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేటువంటి చట్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రస్తుతం అది కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించింది. ఆ బిల్లుకు సంబంధించినటువంటి ఆమోదం అనేది కూడా ఇంకా తెలపాల్సి ఉంది. వీటికి సంబంధించే చాలా రోజుల నుంచి కూడా ఆ డిమాండ్ ఉండింది. చాలా రాజకీయ పార్టీలు ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి వర్గాల నుంచి ఎక్కువగా ఈ డిమాండ్ అనేది కూడా వచ్చింది. దేశంలో ఎవరు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు ఎంతమంది ఉన్నారు, వారికి సంబంధించి ఏ రిజర్వేషన్లు ఎంత మేరకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి అనేది లెక్కలు అనేది కూడా తేల్చాలనేటువంటి డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది. అయితే ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలోనే ఒక కీలకమైనటువంటి కామెంట్ కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చేశారు. కొన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ సర్వేని చేపట్టారు, దానికి సంబంధించినటువంటి పారదర్శకత లేదు అనేటువంటి కామెంట్ని అయితే ఆయన చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా ఫుల్ ప్రూఫ్గా దీనికి సంబంధించినటువంటి కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని చేపట్టింది. ఎన్యూమరేటర్ కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన ఉపాధ్యాయుల్ని, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ని యూజ్ చేసి దానికి సంబంధించినటువంటి కులగణన అనేది కూడా చేపట్టింది. అయితే మొత్తంగా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక రాజకీయపరమైనటువంటి కారణాలు ఉన్నాయనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ముఖ్యంగా బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే గతంలో నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరక ముందుకు గతంలో కాంగ్రెస్ పార్టీ అలాగే అక్కడ ఉన్నటువంటి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి రోజుల్లోనే దానికి సంబంధించినటువంటి నిర్ణయం కులగణన చేపట్టాలనేటువంటి నిర్ణయాన్ని అప్పుడు తీసుకున్నారు. తర్వాత నితీష్ కుమార్ ఎన్డీఏలో జాయిన్ అయిన తర్వాత ఆ నిర్ణయం అనేది కూడా అటకెక్కింది. ఇప్పుడు అక్కడ ఎలక్షన్స్ కూడా త్వరలోనే రాబోతున్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొనే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే రాజకీయాలను దృష్టిలో పెట్టుకోనా లేకపోతే సామాజిక వర్గాల వారీగా వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రకటన చేస్తున్నటువంటి సమయంలోనే సర్వే రూపంలో చేస్తే కొంత పారదర్శకత అనేది ఉండదు అనేటువంటి కామెంట్ని చేశారు. దానిలో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వం చేపట్టేటువంటి జనగణనలోనే ఈ అంశాన్ని కూడా ఇంప్లీట్ చేస్తారు. కాబట్టి నార్మల్గా జనగణన చేసినటువంటి సందర్భంలో ఒక నివాసానికి వెళ్ళినప్పుడు, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇండ్లలో ఎంతమంది ఉన్నారు వారికి సంబంధించినటువంటి వివరాలను మాత్రమే సేకరిస్తారు. బట్ ఇప్పుడు ఈ నిర్ణయంతో వారికి సంబంధించినటువంటి క్యాస్ట్ను కూడా ఇంప్లీట్ చేస్తారు. కాబట్టి వారికి సంబంధించినటువంటి ఏ సామాజిక వర్గాలకు సంబంధించిన వారు ఎంతమంది ఉన్నారు ఏంటి అనే దానిపైన ఒక క్లారిటీ అనేది కూడా వస్తుంది. అప్పుడు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, ఇతర ఫలాలు అందించేటువంటి విషయాల్లో కావచ్చు, వీటిని ఆ సర్వే రిపోర్ట్ని బేస్ చేసుకొని
వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు అనేది కూడా తీసుకునేటువంటి వెసులుబాటు దక్కుతుందంటూ కూడా ఈరోజు అశ్విని వైష్ణవ్ చెప్పారు. స్రవంతి.